హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణి ఫుడ్స్. ఈరోజు నేను మటన్తో ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తాను. మటన్ ఫ్రై చాలా సింపుల్గా చేసి చూపిస్తానండి. ముందుగా 1/2 కిలో మటన్ తీసుకోవాలి. దానిని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత దానిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత దీనిని 5 విజిల్స్ పెట్టుకొని ఉడకబెట్టి పెట్టుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ తీసుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. అది వేడైన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కల్ని వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. వేగిన తర్వాత నేను ఇక్కడ 2 ఉల్లిపాయలను తీసుకొని ఇలా మెత్తటి పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఇదంతా వేపుకోవాలండి. చూసారా, ఇలా ఉడికించి పెట్టుకున్నాం కదా మటన్, ఇది 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీని అంతటిని బాగా వేపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి మటన్ని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, దాన్ని దీనిలోకి వేసుకొని వేపుకోవాలి. ఇది 50% ఉడికిందని చెప్పాను కదా, మిగిలిన 50% కూడా ఈ కర్రీ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ అంతటిని కూడా బాగా వేపుకోవాలండి. ఇలా వేగిన దీనిలోకి ఒక గరిటె పెరుగుని వేసుకుంటున్నాను. ఈ పెరుగు వేసుకోవటం వలన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మటన్ అనేది స్మెల్ రాదండి. నాన్ వెజ్ రెసిపీస్లో మనం పెరుగుని వేసుకోవటం వలన ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1 స్పూన్ వేసుకుని బాగా వేపుకుంటున్నాను. ఈ వేగిన దీనిలోకి 2 స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా వేపుకుంటున్నాను. ఇక్కడ 1/2 స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకున్నానండి నేను ఇక్కడ. అది కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు వేగిన దీనిలోకి నేను 2 టమాటాలను ఇలా ప్యూరీ లాగా చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని దీనిలో వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి నేను కరివేపాకు వేసుకున్నాను. ఈ మటన్ బాగా వేపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ ఇంకాస్త ఉడకడానికి నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అలానే దీనిలోకి నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. నాకు ఇక్కడ సాల్ట్ అనేది కాస్త తగ్గినట్టు అనిపించింది. సో నేను దీంట్లో కాస్త 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మటన్ అంతా ఉడకటానికి నేను మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి వేపుకోవాలి.
ఇలా మటన్ బాగా ఉడికేంత వరకు మొత్తం ఇందులో వేసిన వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ఆల్మోస్ట్ వాటర్ అనేది అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది. చూసారా, మటన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అంతేనండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.